अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। ज़िले मेदक के नरसापुर में आनजहानी लीडर वैएस राजशेखर रेड्डी के 74वें यौम पैदाइश के मौके पर कांग्रेस पार्टी कायदीन ने आनजहानी लीडर वैएस राजशेखर रेड्डी के मुजस्समों को फूलों की पत्तियां चढ़ाकर खराज अकीदत पेश किया। इस मौके पर टीपीसीसी के रियासती नुमाइंदे मिस्टर अंजनेलू गौड़ ने उनकी कुर्बानियों को खराज तहसीन पेश किया और कहा कि तेलुगु रियासतें उनकी खिदमात को हमेशा याद रखेंगी। उन्होंने कहा कि ख़वातीन के लिए मुआवजे और आधे सूद के कर्ज जैसी कई स्कीमें उन्होंने मुतारफ़ कराई हैं और लोगों के दिलों पर उन्होंने देरपा नखूश छोड़े हैं। इस मौके पर खिताब करते हुए टीपीसीसी के रियासती नुमाइंदे मिस्टर अंजनेलू गौड़ ने कहा कि नरसापुर को अवामी मसाइल पर अर्जी दाखिल करने की इजाज़त न देना ये नाइंसाफ़ी है। इस मौके पर उन्होंने मीडिया के नुमाइंदों से बात करते हुए कई एक बातों का इजहार ख्याल किया। इस मौके पर एमपीपी ज्योति सुरेश नायक, साबिक जेडपीटीसी श्रीनिवास गुप्ता, नरसापुर ब्लॉक सदर मिस्टर रिजवान, नरसापुर मंडल के कारगुजार सदर उदय कुमार, नरसापुर टाउन सदर मल्लेश यादगिरी के अलावा दीगर अहम शख्सियात शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश మేము హెచ్చరిస్తున్నాం। మంత్రి గారు 100 పడకల హాస్పిటల్ మీ కళ్ళ ముంగట ఉంది। మీరు నర్సాపూర్ పర్యటనకు వచ్చినప్పుడు మీరేం కళ్ళు మూసుకొని పనిచేస్తున్నారు? ఎమ్మెల్యే గారు మీకు ఎందుకు సోయలేదు? మన బిడ్డలు ఇక్కడ పట్టా చచ్చిపోయి ఈరోజు యాక్సిడెంట్లో పోయి చచ్చిపోతే ఐసీయూ లేదు, ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవు, మీరు ఏం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం। అందుకోసానికి ఈ సందర్భంగా నర్సాపూర్ ప్రాంత ప్రజలు చాలా విజ్ఞులు, ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు కానీ, మేధావులు కానీ, విద్యార్థులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ ఒకసారి ఆలోచించుకోవాల తరుణం ఆసన్నమైంది। వీరు భూముల పేరుతో భూములు వంచుతామని చెప్పి కోట్లాది రూపాయల భూములను ఈరోజు కబ్జా పెట్టి హరీష్ రావు ఆధ్వర్యాన్ని, టీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యాన్ని జరుగుతున్నాయి। దానికి ఎమ్మెల్యే గారే సూత్రధారి, ఎమ్మెల్యే గారు బాధ్యత వహించాలా। నర్సాపూర్లో ఈరోజు ఒక ఆఫీస్ లేదు, ఎంఆర్ఓ ఆఫీస్ లేదు, ఆర్డీఓ ఆఫీస్ లేదు, నర్సాపూర్కు సంబంధించిన తాలూకా ఆఫీసులు ఒకటి కూడా లేవు। కానీ వీళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు ఉండి మేము పొడు భూములు వంచుతున్నాం, ఇంట్లో పట్టాలు వంచుతున్నాం అని చెప్తున్నాం। మీకేం మాత్రం విజ్ఞత ఉన్నా నర్సాపూర్ భూ అక్రమాల మీద మీకు దమ్ము ధైర్యం ఉంటే నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం। మీరు వాటన్నిటిని కూడా మీరు ఖచ్చితంగా విచారణ జరిపిస్తే నిగ్గు నిలిచేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది। కానీ దొంగచాటుగా పోలీసులను పెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఈ రోజు తర్వాత కార్యక్రమాలు జరుపుతుంటే మీరు ప్రభుత్వంలో ఉండి మీకేమైనా తగునా అని ప్రశ్నిస్తున్నాం। అందుకోసానికే ఈరోజు మేమందరం కూడా నర్సాపూర్ బ్లాక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంత్రిని కలవడానికని వెళ్తే పోలీసు వాళ్ళ తర్వాత నిర్విధంగా కలవడానికి ఆస్కారం లేదని చెప్తున్నారంటే మీ ప్రజాస్వామ్య విలువలు ఎలాంటివో మీకు తర్వాత ఈ భూముల మీద కానీ ఈ ప్రాంతం మీద ఉన్న ప్రేమ ఎలాంటిదో అర్థమవుతుంది। తర్వాత మాకు ఎమ్మెల్యే గాడా, మాకు మంత్రి గాడా, ఈరోజు మీరు చేస్తున్న అరాచక కార్యక్రమాలు ఏంది, ఈరోజు మీరు చేస్తున్న విధానం ఏందని చెప్పి ప్రశ్నిస్తున్నాం। అందుకోసానికే మీరు హరీష్ రావు గారు, ఎమ్మెల్యే గారు, మీరు మాట తప్పిరు కనుక మీ దగ్గర 500 పడకల హాస్పిటల్, ఈడ 75 పడకల హాస్పిటల్, ఈడ తర్వాత సమస్యలు కొట్టుమిట్లాడుతున్నాయి, మీకు అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి కనుక మీరు మంత్రికి అనర్హులు, ఈయన ఎమ్మెల్యేకి అనర్హులు కనుక రాజీనామా పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు।